ఇన్ఫామ్ చేశాం మీ తరఫునే 10th క్లాస్ తరఫున మా పిల్లలకు ఎగ్జామ్ రాయబోతున్నారు సార్, వాళ్ళకి ప్యాడ్స్ ఇస్తే ఎప్పుడు గుర్తుండిపోతారు, మీరు ఎగ్జామ్ బాగా రాస్తారని కూడా మీ అందరి తరఫున మరి రాస్తారా? వాగ్దానం చేద్దామా, హామీ ఇద్దామా? అందరు చేతులెత్తి ధన్యవాదాలతో మేము ఎగ్జామ్ బాగా రాస్తామని ఒక్కసారి చేతులెత్తి. మన ప్రియతమ నాయకుడు ఎస్సీ బీసీ మైనార్టీ తెలంగాణ అడ్వైజర్ అన్న షబ్బీర్ అల్లన్న గారి జన్మదిన సందర్భంగా ఈరోజు దుబ్బాలోని గవర్నమెంట్ హై స్కూల్లో వచ్చి మరి ఇక్కడ 10th విద్యార్థులకు అందరికి కూడా ఎగ్జామ్ ప్యాడ్ మరి రాబోయేది 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మార్చిలో వాళ్ళకి ఎగ్జామ్ ప్యాడ్స్ ఇస్తే చాలా బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు రావడం జరిగింది. మరి అలాగే శ్రీనివాస్ గారు హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది, గత నెల కింద ఇక్కడ బుక్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది ఇదే స్కూల్లో. ఆ రోజు హెడ్ మాస్టర్ గారు మరి వారి టీచర్ బృందం మొత్తం కూడా ఉపాధ్యాయ బృందం మొత్తం కూడా చెప్పడం జరిగింది, అన్నగారు రాబోయేది 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మరి 10th క్లాస్ పిల్లలకు మరి ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు తప్పకుండా ఎగ్జామ్ ప్యాడ్ ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు షబ్బీర్ అలీ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. షబ్బీర్ అలీ గారు 69 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 70వ సంవత్సరంలో అడుగు పెట్టబోతూ ఉన్నారు. షబ్బీర్ అలీ గారు ఎమ్మెల్సీగా ఉన్నారు, మాజీ మంత్రివర్యులు కూడా. ఆయన ఈరోజు నిజామాబాద్ పట్టణానికి కొరకు మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే మా బాపూజీ భాసనారాయణకి ఆయన మేము కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ బిల్డింగ్కు 25 లక్షల రూపాయల గవర్నమెంట్ ఏదైతే ఫండ్స్ ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి ఆయన ఫండ్స్లోకి వెళ్ళి ఇవ్వడం జరిగింది. ఆయనకు మేము జన్మదిన సందర్భంగా ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడి నుంచి మీ తరపు నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఆయన 100 సంవత్సరాలు
బాగు ఉంటూ మరి ఇలాగే ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో నేను షబ్బీర్ గారిని ఆ అల్లాని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి నాతోని బాపూజీ వాగ్దానాలను సెక్రటరీ అయినటువంటి మీసాల సుధాకర్ గారు, అలాగే జాయింట్ సెక్రటరీ అయినటువంటి మాజీ ఎంఆర్ఓ దత్తాత్రేయ గారు, అలాగే మా ట్రెజరర్ బి గంగాధర్ గారు, బాపూజీ వాగ్దానం ట్రెజరర్ బి గంగాధర్ గారు, అలాగే మా మెంబర్ గోవింద్ జవర్ గారు, అనిల్ గారు, లక్కంరెడ్డి గారు, వీళ్ళంతా మా మెంబర్సు. మరి మీ ఉపాధ్యాయ బృందము, మరి ఇక్కడ విచ్చేసినటువంటి విద్యార్థులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు 10th ఎగ్జామ్ మంచిగా రాసి మీ స్కూల్కు మీ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొని రావాలి, మీ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకొని రావాలని మరి అందరూ కూడా ఫస్ట్ క్లాస్లో వచ్చి మరి ఫస్ట్ క్లాస్లో రావాల్సిందిగా నేను ఆ భగవంతుని కోరుతున్నాను. ఎగ్జామ్ బాగా రాయండి, మీ స్కూల్ పేరు నిలబెట్టండి, మీ తల్లిదండ్రుల పేరు నిలబెట్టండి, అలాగే మీ ఉపాధ్యాయుల పేర్లు కూడా నిలబెట్టి మరి మంచి పేరు తీసుకురావాలని ఆ భగవంతుని కోరుకుంటూ, మరి రాబోయే దినాల్లో మరి గవర్నమెంట్ స్కూల్ కాబట్టి మీకు ఏదైనా అవసరం ఉంటే తప్పకుండా మీ ఉపాధ్యాయులు కానీ మీ హెడ్ మాస్టర్ కానీ మేము సంప్రదించి తప్పకుండా మాతోనే అయినటువంటి సహాయ సహకారాలు తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మరి ఇప్పుడే మీ శ్రీనివాసరావు గారు హెడ్ మాస్టర్ గారు చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ మరి టేబుల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా తక్కువ ఉన్నాయి, మరి ఉన్నాయి కూడా చెడిపోయినాయి, మరి దాన్ని కూడా మీరు మరి షబ్బీర్ అలీ గారి దృష్టికి తీసుకెళ్తారా, లేకపోతే మీరు ఎగ్జిబిషన్ సొసైటీ మెంబర్స్ కాబట్టి మరి ఎగ్జిబిషన్ సొసైటీ తరఫున నుంచైనా కానీ ఇప్పిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. 20 టేబుల్లు అడిగారు, నేను ఇంతకుముందే వాళ్ళు లెటర్ ఇచ్చారట, మరి తప్పకుండా ఆ లెటర్ని పరిశీలించి మరి ఇంకొక లెటర్ ఇస్తే కూడా నాకు మా లక్కంరెడ్డి గారు కూడా ఇక్కడనే వైస్ ప్రెసిడెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు, మరి మాకు జాయింట్ కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి ఆయన దృష్టికి సెక్రటరీ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా 20 బెంచులు మీకు ఇవి వచ్చేటట్టుగా నేను తప్పకుండా సహాయం అందిస్తానని తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ హై స్కూల్ దుబ్బా వారికి, ప్రెసిడెంట్ హెడ్ మాస్టర్ గారికి, మరి ఉపాధ్యాయ బృందం అందరికీ, అలాగే బాపూజీ వార్డుల పెద్దలందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తూ, అలాగే భారతీ ఛానల్ వారు ఇచ్చేశారు కాబట్టి భారతీ ఛానల్ వారు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముగించారు. సార్ గారు, తర్వాత లక్కంరెడ్డి గారు, భాస్కర్ రావు గారు మరియు జవాన్ గారు అందరికీ పేరు పేరున మా పాఠశాల తరఫున మా పిల్లల తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా కోరికను మన్నించడమే కాదు, మరొక కోరికను కూడా ఇప్పుడే మీరు హృదయపూర్వకంగా మన్నించి మాకు ముందు ఒక 20 టేబుల్స్ ఇవ్వడానికి కూడా మీరు సిద్ధమైనట్టు సార్. తప్పకుండా థ్యాంక్ యూ సార్. మీ సంకల్పం గట్టిగా తప్పకుండా వస్తాయని భావిస్తున్నాం. మరొక చిన్న విజ్ఞప్తి సార్, మీకు చాలా ఈ గ్రౌండ్ సార్ వర్షం పడితే మహా చెరువై కూర్చుంటుంది సార్. కొద్దిగా లెవెల్ లేపుకోవడానికి కొన్ని ఒక 5 కానీ 6 కానీ ట్రిప్స్ లోడ్స్ మొరం వేపిస్తే ఆ ప్రాబ్లం కూడా పోతుంది సార్. ఆశీస్సులు ఉంటే సహకారం ఉంటే తప్పకుండా మేము ఈ సమస్యలను అధిగమిస్తామనే నమ్మకంతో ఉన్నాం సార్. అడగగానే పెద్ద మనసుతో మా పేద విద్యార్థులందరికీ ప్యాడ్స్ అందించడం ద్వారా మీరు ఎగ్జామ్ హాల్లోకి హ్యాపీగా ప్యాడ్ లేదు అనే సమస్య లేకుండా ఎగ్జామ్ వెళ్ళి బాగా ఎగ్జామ్స్ రాసి వస్తారని మంచి ఉద్దేశంతో మీకు ప్యాడ్స్ ఇవ్వడం జరిగింది. మరొకసారి మా పిల్లల తరఫున వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. ధన్యవాదాలతో చప్పట్లు కొడదాం అందరము.